31,000 కోట్లు అన్నారు, ఇవాళ 18,000 కోట్లు అంటున్నారు. శ్వేతపత్రం ప్రకటించు రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అయితే, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన మనిషి అయితే, దేవుళ్ళ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే రేపు ప్రకటించు శ్వేతపత్రం. ఎంతమంది రైతులకి ఎన్ని అకౌంట్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి అనేది ప్రకటించు. ఎమ్మెల్సీల మొత్తంగా ఎమ్మెల్యేల మొత్తంగా కూడా మీరు రాజీనామా చేస్తాం, ప్రకటించే దమ్ముంది అన్నట్టున్నా. ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసింది అనేది. ఇంత శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నా నీవు ఎందుకు ఇంత కష్టం మాట్లాడుతున్నావు? ఎందుకు కేసీఆర్ గారి కుటుంబం పైన ఆడిపోసుకుంటున్నావు అంటే నీకు భయం, నీకు వైబ్రేషన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి మంత్రుల్ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు, నీ పార్టీని కోఆర్డినేట్ చేయలేకపోతున్నావు, డబ్బులు సమకూర్చుకోలేకపోతున్నావు, నీకు ప్రయారిటీస్ నిలవడం లేదు, అన్ని చేస్తున్నాయి. నీ 6 గ్యారెంటీలలో నువ్వు అమలు పరిచినవి ఏంటి? ఏం చేసినవయ్యా నువ్వు? ఏం అమలు పరిచినావు నువ్వు? మహాలక్ష్మికి పథకం కింద 2,500 రూపాయలు వేస్తామన్నావు కదా, 100 రోజులనే కదా వేసావా? ఇది మహిళలకు చేసిన ద్రోహం కదా. 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానన్నావు, 1,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చావా? తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చినావో చెప్పు నువ్వు. రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా డే 1 నుంచి డిసెంబర్ 9 నుంచే మీ అకౌంట్లలో రైతు భరోసా ఇస్తాం, మీరు తీసుకోబాకండి అని చెప్పని ఎన్నికల ముందు సవాల్ చేసావు కదా రేవంత్ రెడ్డి. సిగ్గు తల ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు. బుద్ధి లేని మాటలు, బైరాగి మాటలు, సన్యాసి మాటలు, యుద్ధ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి, రైతు భరోసా అమలు పరిచావా? ఎన్ని రైతు భరోసా చేసావో నువ్వు చెప్పు. కౌలు రైతులకు ఇస్తానన్నావు కదా, 12,000 రూపాయలు రైతు కార్మికులకు ఇస్తానన్నావు కదా, ఇచ్చావా? సిలిండర్కి 500 రూపాయలు అకౌంట్ వేసావా? ఏ మహిళ అకౌంట్ వేసావో 500 రూపాయలు జమ చేసింది చెప్పు. కూలీలకు 12,000 రూపాయలు అవి లేవు. పంటకు సంబంధించి 500 బోనస్ అన్నావు, పండిన ప్రతి పంటకి బోనస్ అన్నావు. నువ్వు ఏమంటున్నావు? ఇప్పుడు సర్జా క్షేత్రంలో ఉన్న అలాంటి గొప్ప నేతని, ప్రజల నాలుక పైన మా హరీష్ అన్నాని నిరంతరం పలకరించే అశాస తెలంగాణ ప్రజల గుండెలు గాయపరిచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నిన్ను తెలంగాణ ప్రజలు కొద్ది రోజుల్లోనే చెప్పుతోటి నిన్ను తల్లితరమే రోజులు ఎన్నో రోజులు లేవు. బిడ్డ ఖబర్దార్, నాలుకే జాగ్రత్త పెట్టుకో. మాట్లాడు, నీ నోరే కాదు, నీకే చేతనవుతుందనే కాదు, తెలంగాణ